నా అన్వేష్ భయపడ్డాడు, దిగి వచ్చాడు. అన్వేష్ భరతం పడుతున్నారు నెటిజన్లు. నిన్నటి వరకు తగ్గేదే లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు అన్వేష్. ఓవైపు కేసులు, మరోవైపు స్ట్రాంగ్ కౌంటర్లు. సోషల్ మీడియాలను గట్టిగానే నెటిజన్లు అరుచుకున్నారు. ఇండియాకి రప్పించి అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అన్వేష్ దిగొచ్చాడు. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. అందులోనూ వెటకారాన్నే దట్టించాడు అన్వేష్. క్షమాపణలు చెప్పినా వదిలేది లేదంటున్నారు జనం. ఉద్యమంలా అన్సబ్స్క్రైబ్, అన్ఫాలోయింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నా అన్వేష్పై తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ఎక్కడా నెటిజన్లు అతని వ్యవహార శైలిని మెచ్చుకోవట్లేదు. పైగా అతను ఆ క్షమాపణల వీడియో చెప్పినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో ఒకవేళ తన తప్పును స్వీకరించకపోతే మీకు ఇలా అవుతుంది, అలా అవుతుందంటూ మళ్ళీ దాంట్లో షాడిజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఒక రకంగా అందులో వెటకారం. అంటే ఇది జెన్యూన్గా ఉందా లేదా అనేది కొంతమంది చర్చించుకుంటున్నారు. అతను క్షమాపణ చెప్పినా ఇతన్ని నమ్మకూడదు, ఇతని వ్యవహార శైలి ఎప్పటికైనా చాలా భిన్నంగా ఉంటుందంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఇదే ఆదరించిన జనాలు అతని స్థాయికి తీసుకొచ్చారు, అతన్ని ఫాలో చేశారు. వ్యూస్ పెరిగాయి, కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. విదేశాల్లో తిరుగుతూ తెలుగువాడిగా మనవాడే కదా, మన కుర్రోడే కదా అన్నట్టుగా అతన్ని ఎంకరేజ్ చేశారు. కానీ అతని వ్యవహార శైలి శృతిమించింది. పరిధులు దాటాయి, అవధులు దాటింది. అడ్డగోలుగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అడ్డగోలుగా మాట్లాడారు, నోరు పాడేసుకున్నాడు. హిందూ దేవీ దేవతలపై, హిందూ సాంప్రదాయాలపై, సంస్కృతిపై, రామాయణ మహాభారత భాగవతాలపై మిడిమిడి జ్ఞానంతో అతడు చేసిన వ్యాఖ్యలు అడ్డగోలుగా మాట్లాడడంతో చాలామంది తిట్టిపోశారు. చాలామంది అతని మాటలను ఖండించారు. అంతేకాదు విహెచ్పి లాంటి సంస్థలు అయితే ఏకంగా వైజాగ్లో, విశాఖపట్నం, గోపాలపట్నంలో కేసు నమోదు చేసి అతన్ని రప్పించాలి, పిలిపించాలి, అతన్ని శిక్షించాలంటూ కోరుతున్నారు. ఇంకా రకరకాలుగా. ఇంక అంతేకాదు ఇది అతని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటి కూడా అన్ఫాలో చేశారు, అన్సబ్స్క్రైబ్ చేశారు. యూట్యూబ్ ఛానల్ని, అలాగే ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటే వాటన్నింటి కూడా అన్ఫాలో చేశారు. లక్షలాది సంఖ్యలో వాళ్ళంతా దూరం అయ్యారు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రాఫ్ పడిపోయింది. దీంతో మనోడు దెబ్బకి దిగొచ్చి ఇదిగో ఈ అందరికీ గరికపాటికి దేవతలకు క్షమాపణ చెప్పాడు, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాడు, శివాజీకి క్షమాపణ చెప్పాడు. చెప్పుతూనే మళ్ళీ ట్విస్టు, నా తప్పును స్వీకరించకపోతే మీకు ఇదవుతుంది, అదవుతుంది అంటూ మరొక ట్విస్ట్. ఇంక అంతేకాదు తప్పు చేస్తే రాత్రికి రాత్రి రక్తం కక్కుని చచ్చిపోతాయి. ఎన్ని పిల్ల చేష్టలు. అంటే ఈ తింగరి మాటలు, ఈ వ్యవహారాలన్నీ కూడా నెటిజన్లు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా అతని వ్యవహార శైలి ఎలా ఉంది అంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడా, ఉద్దేశపూర్వకమా, లేదా అతియా, లేదా ఓవర్ కాన్ఫిడెన్సా, ప్రపంచమంతా తిరుగుతున్నాను, నేను అంతా చూసాను, నాకే తెలుసు అన్న అహంభావమా ఏంటి? ఈ రకమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో యూట్యూబర్ అన్వేష్పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందూ పురాణాల్లోని ద్రౌపది, సీతమ్మల గురించి, అలాగే ప్రముఖులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా అన్వేష్ స్పందిస్తూ వీడియో అయితే రిలీజ్ చేశాడు. బ్యాంకాక్లోని వినాయక విగ్రహం సాక్షిగా తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, అదిగో అదే వీడియో అది, ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ దాంతోపాటు అందరికీ క్షమాపణలు చెప్తూ ఒక సామాజిక అంశాన్ని ప్రశ్నించే క్రమంలో ఆ ఉదాహరణలు తీసుకున్నానంటూ క్లారిటీ ఇచ్చాడు. సో పురాణాల్లో తప్పు చేయబోతేనే కీచకుడు, సైంధవుడు, రావణాసుడు చనిపోయారని, కానీ ఇప్పుడు సమాజంలో వేల సంఖ్యలో ఈ అఘాయిత్యాలు జరుగుతున్న నిందితులు దర్జాగా బిర్యానీలు తింటూ తిరుగుతున్నారని, వారిని మీరేం చేస్తున్నారని ప్రశ్నించారంటూ అదే తన ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించాలని కోరుతూనే ఒక సవాల్ విసిరాడు. తాను చెప్పిన దాంట్లో నిజంగా తప్పుంటే రాత్రికి రాత్రి రక్తం కక్కుని చస్తానని, కానీ తన ఉద్దేశం సరైందే అయ్యుండి కూడా తనను తప్పుపడితే వారికి ఏడాది మొత్తం ఏదో మంచి జరుగుదు అన్నట్టుగా మళ్ళీ ఒక రకమైనటువంటి షాడిజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. తన క్షమాపణని స్వీకరించాలి అంటూ కండిషన్ పెట్టాడు. ఇదేంటో మరి ఈ కండిషన్లు, ఈ భిన్నమైనటువంటి వాదనలు, ఇతని మెచ్యూరిటీ లెవెల్స్ అంటే ఇక్కడ అంటే అతన్ని ఫాలో అయ్యే వాళ్ళని, అతన్ని ఏం చెప్తున్నాడో విందాం చూద్దాం అనుకునే వాళ్ళ చిత్తశుద్ధిని శంకించడం ఏంటి మళ్ళీ? ఇదేం శాడిజం రివర్స్లో? నువ్వు తప్పు చేసావు, క్షమాపణ అడిగా, అంతవరకు బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇందులో ట్విస్టు, మీకు సంవత్సరంలోగా ఏదో జరుగుతుంది, నా తప్పును స్వీకరించకపోతే. భిన్నమైన వాదన. ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి, ఎందుకు లేవు? మహా ముదురు. కానీ జనాల చిత్తశుద్ధిని శంకించే మళ్ళీ ఇలాంటి మాటలు. అది అతని విఘ్నతకే వదిలేయాలి. పైగా ఆ వినాయకుని విగ్రహం దగ్గర ఉండి మాట్లాడుతున్నాను, రాత్రి
నా తప్పైతే రక్తం కక్కొని చేస్తాను, లేదా ఇలాంటి డైలాగులన్నీ కూడా చాలా భిన్నంగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద మాటలు, ఏదో రకమైన అటెన్షన్ గ్రాప్ చేయడమే ఈయన స్ట్రాటజీగా కనిపిస్తుంది వాటెవర్. కానీ చాలామంది సబ్స్క్రైబర్సు, ఫాలోవర్సు వదులుతున్నారు. అసలు ఏంటి ఇంత అహంభావమా, డబ్బు ఎక్కువైంది, ఫాలోయింగ్ ఎక్కువైంది, పాపులారిటీ ఎక్కువైంది, దీంతో ఇంకా తను ఏది చెప్పినా అదో దాన్ని అందరూ ఒంటికి ఎక్కించుకుంటారు, లేదా నేను చెప్పిన దాన్ని అందరూ ఇలా ఫాలో అవుతుంటారు అనేది ఒక అహంభావపూరిత వైఖరి. అలా కనిపిస్తుంది అనేది ఇది వాళ్ళ వాదన. ఇక దీనికి సంబంధించిన అనేక రియాక్షన్లు వచ్చాయి. చాలామంది ఇదంతా నేను చెప్తుందంతా ఈ నెటిజన్ల అభిప్రాయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కామెంట్ రూపంలో వచ్చిన అంశాలను కూడా ఇప్పుడు మీకు చెప్పాను ఇప్పటిదాకా, రైట్. అంతేకాదు డైరెక్ట్ కొంతమంది వీడియోలు చేస్తున్నారు. వీడియోలు చేసి అసలు ఈయనని వదలొద్దు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా షట్ డౌన్ అయ్యేదాకా ఒక ఉద్యమంలో ఉంటేనే తగ్గుతాడు, మనోడు తగ్గి వస్తాడు, అప్పుడు కానీ దిమ్మ తిరుగుతుంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది డైరెక్ట్ వీడియోలు చేశారు. ఆదిరెడ్డి కావచ్చు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మాధురి కావచ్చు, ఇలా చాలామంది వీడియోలు చేశారు. అయితే సరే, ఆయన కొన్ని అంశాల వారీగా స్పందించాడు, కొంతవరకు వెల్కమ్ చేశారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదు. మితిమీరి అదుపు తప్పి హద్దు తప్పి అడ్డగోలుగా కొంతమంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడనేది వాళ్ళ విమర్శ. ఒకసారి వాళ్ళంతా ఏమన్నారో వరుసగా చూద్దాం. బ్లాక్ చేసి పాడేసేయాలి. అప్పుడు ఏమైంది, వీడికంటే మీకు అసలు రాదు, వీడికి అసలు వ్యూసే రావు. ఒకవేళ వీడికి వ్యూసే రానప్పుడు వీడొక యూట్యూబర్ ఎలా అవుతాడు చెప్పండి? అది ఒక్కడు ఇద్దరు చేస్తే లెక్క ఉండదు. అదే ఒక 10,000 మంది, 10 లక్షల మంది, 10 కోట్ల మంది చేస్తే వీడికి ఉన్నది ఎంత మంది మచ్చ? తిప్పి తిప్పి కొడితే 18 లక్షల మంది ఫాలోయింగ్ చేస్తున్నారు వీడిని. అదే 18 లక్షల మంది వీడిని ఒకేసారి అన్ఫాలో చేసి పాడేసి మన ఇండియన్స్ పవర్, ప్రతి ఒక్కళ్ళు ఇండియనే ఉంటారు, ఒక 1,00,000 ఎంతమందో అదర్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. అదే 17 లక్షల మంది ఆయన ఒకేసారి అన్ఫాలో చేసి ఒకేసారి రిపోర్ట్ కొడితే ఆడి బతుకెంత? ఒకేసారి ప్లాట్ఫామ్ లోకి దిగిపోతాడు ఎల్కే గాడు. బ్లాక్ 14 ఏళ్ళ అమ్మాయితో మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు. మళ్ళీ వీడు నీతులు చెప్తుంటే మీరు అందరూ వినడం. అసలు వీడు మాట్లాడే మాటలకి, చేసే చేష్టలకి వీడిని ఎలా ఫాలో అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే నార్మల్ గా ఒక మనిషిని ఫాలో అవుతున్నామంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ బిహేవింగ్ కానీ మనకి కనెక్ట్ అయితే, నచ్చితే ఫాలో అవుతాం. అలాంటిది వీడిని ఆ స్థాయిలో కూర్చోబెట్టి ఏం నేర్చుకుంటున్నారు వీడి దగ్గర నుంచి? అసలు టాపిక్ డ్రెస్సింగ్ గురించి అయితే, నువ్వు ధర్మాన్ని తిట్టడం దేనికి, దేవతల్ని తీసుకురావడం దేనికి? సీతమ్మని తప్పుగా చూసినందుకే లంక తగలడిపోయింది. ద్రౌపదమ్మని చీర లాగినందుకే ప్రపంచ జనాభాలో సగానికి సగం మంది ఎగిరిపోయారు. ఏంటి మొత్తం రేప్స్ హిందూస్ చేస్తున్నారా? ఇప్పుడు నేనున్న దేశంలో ఇండియాలో కన్నా ఎక్కువ రేప్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 140 మంది గురవుతున్నారు, ఇంకా ఎక్కువనే. ఇండియాలో 2 లేదా 4 గురవుతున్నారు. మరి ఇక్కడ ఉండేది హిందూస్ కాదే? హిందూ ముసుగులో తిరుగుతున్న పెద్ద గొర్రెవేడు. ఇన్ని సంవత్సరాలు సెక్యులర్ భావాలతో కలిసిమెలిసి ఉన్న హిందూస్ ఇప్పుడు ఎందుకు పోరాడుతున్నారు అనుకుంటున్నారు? మీరు మీ మతాన్ని సైలెంట్ గా ఫాలో అయినంత వరకు మేము గౌరవించాము. కానీ ఎప్పుడైతే మా ఆచారాల్ని, దేవుళ్ళని, ధర్మాన్ని తిట్టడం మొదలు పెట్టారో, ఇష్టం వచ్చినట్టు ఆక్రమించడం, ఇంటింటికి వెళ్లి బలవంతంగా మత మార్పిడులు చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు మొదలైంది ఇదంతా. నువ్వు నీ ఒపీనియన్ చెప్పుకో, శివాజీ గారిని సపోర్ట్ చేస్తావో చేయవో అది నీ ఇష్టం. అంతేకాని కావాలని దేవతల్ని, ధర్మాన్ని తీసుకురావడం ఏంటి? మొహం. దిస్ రిఫ్లెక్ట్స్ ఇన్ సొసైటీ అండి. ఎవరు వచ్చాక ఏది పడితే అది చేయొచ్చు, ఎలా పడితే అలా వాగచ్చు అని. పాలిటిక్స్ లో పవర్ 5 years వరకు మన దగ్గర ఉండదు, కానీ సోషల్ మీడియాలో 24/7 పవర్ మీ చేతిలోనే ఉంటది. జనాలు గొర్రెలు కాదు, ఎక్కించిన వారే దించేస్తారు అని తెలిసేలా చేయండి. ఇంకా వాళ్ళని అక్కడనే కూర్చోపెట్టి వాడు ఏది పడితే అది వాగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారో, లేకపోతే వాళ్ళని అక్కడి నుంచి దించుతారో పవర్ మీ చేతిలోనే ఉంది. నిర్ణయం మీదే, మీ ఇష్టం. ఈ ప్రపంచంలో నా అన్వేషణ గాడి కంటే ఏదో ఎవరన్నా ఉన్నారంటే ఇప్పటికీ నా అన్వేషణ గాడిని ఫాలో అవుతున్న హిందువులు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీకు సిగ్గు శరం మానం ఉందరా? ఉందా? నిజంగా చెప్తున్నా, ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇప్పటికీ వాడిని, మీకుందా సిగ్గు శరం? అరే, హిందువుల్ని ఎన్నెన్ని మాట్లాడుతున్నాడు రా, రేపులన్నీ చేసి హిందువులు అంటున్నాడు. దాంతో పాటుగా మన సీతాదేవికి రేపు జరిగిందని అంటున్నాడు. జరిగిందా? ఒప్పుకుంటున్నారా? ఎలా ఫాలో అవుతున్నారు? ఇప్పటికీ 18 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో, 25 లక్షల మంది యూట్యూబ్ లో ఉన్నారే. ఆడన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇండియా కంటే థాయిలాండ్ బెటర్ అంటున్నాడు. ఇండియాకి నేను రానని చెప్తున్నాడు. హిందూ నాయకులందరూ ఎక్కడికి పోయారు? హిందువులందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు మాట్లాడట్లేదు? వాడి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? వాడిని ఎందుకు ఇండియాకు తీసుకొచ్చి గుడ్డలు ఎప్పుడేసి నడి రోడ్డు మీద తరిమి కొట్టట్లేదు? ఎలా ఉందంటే వాడు మాట్లాడే మాటలు, వాడినే కాదు వాడి ఫ్యామిలీని కూడా ఇండియాలో ఉంచకూడదురా అని అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. అరే, ఈ అమ్మాయిలకి కొంతమందికి బుద్ధుండి ఎడవాలి. అరే, వాడు మీ హక్కుల కోసం పోరాడుతున్నాడంటే ఎలా నమ్ముతున్నారమ్మా మీరు? ఎలా నమ్ముతున్నారు? వేరే వాళ్ళ అమ్మల్ని నోటుకొచ్చినట్టు తిట్టేవాడు మీ హక్కులను కాపాడుతాడని మీరు ఎలా నమ్ముతున్నారు?
ఎప్పుడైనా వ్యూస్ తగ్గిన ప్రతిసారి ఒక కంటెంట్ తీసుకుని వస్తాడు. మీరు ఎరిపప్పలు ఉన్నారు, సపోర్ట్ చేస్తారన్న నమ్మకం వాడికి. ఇండియాతో సంబంధం లేని నా కొడుకు వచ్చి ఇండియా అని అంటుంటే, హిందూ అని చెప్పుకొని హిందూ దేవతలందరినీ అవమానిస్తుంటే ఎలా మనం భరిస్తున్నాం? మనకి సిగ్గనేది అడవలేదా? ఇంకా వాడిని ఫాలో అవుతున్నాం, ఇంకా వాడిని సబ్స్క్రైబ్ చేస్తున్నాం, ఇంకా వాడి వ్యూస్ కోసం చేస్తున్నాడని తెలిసి వాడికి వ్యూస్ ఇస్తున్నాం. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, ఇందాక నాన్ వేసిన గాడిది ఒక ఆడియో చూసాను. ఆ ఆడియోలో 14 ఏళ్ల పాపని చేశాను అని అతనే ఒప్పుకుంటున్నాడు. ఇండియాకే రానివాడికి, ఇండియా అంటే పడిన వాడికి ఇండియన్ ఫాలోవర్స్, హిందూ అంటే పడిన వాళ్ళకి హిందూ ఫాలోవర్స్ ఎందుకు రా? దయచేసి హిందువులందరూ అలాంటి యదవని అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఈ గాడు ఏం మాట్లాడుతుండ వినండి. ఇండియా వస్తే కన్నా బయట నుండి నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను చూడు, బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పుడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. చూసారు కదా, ఇండియాకి రాడు, పొల్యూషన్, బొక్క, నా కూతురు పుడితే రేప్ చేస్తారంట. అరే నువ్వే నీ కూతురు వయసున్న అమ్మాయిని రేప్ చేసినా అని చెప్పినావు. అదే 1000 రూపాయలు ఇచ్చి నేను 14 years ఉన్న అమ్మాయితో ఎంజాయ్ చేసినా అని చెప్పినావు. 40 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి. నీకు 25 ఏళ్ళకి పెళ్ళైంది అనుకున్నా కూడా నీకు 20 ఏళ్ళ కూతురు ఉంటది. నువ్వు 14 years అమ్మాయితోని 1000 రూపాయలు ఇచ్చి చేసినా అని చెప్పేసి నువ్వు అదేదో పెద్ద ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకుంటున్నావు. చెత్తనా కొడక, అసలు నీకు ఏమన్నా ఉందారా? అన్నం తింటున్నావు, కడుపుకి పీ తింటున్నావారా? విజయండి, ఇండియా అంటే తూ అంట. ఏముంది ఇండియాలో? పొల్యూషన్, బొక్క, దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడి నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి వీడికి. మన దేశం గురించి ఈ నా కొడుకు ఎప్పుడైనా, అప్పుడేమో పోయి చైనా వాళ్ళది సంకనాకండి చక్కరేసుకొని అంటాడు, ఇప్పుడేమో ఈ ముండా కొడుకు ఇండియా అంటే దరిద్రం, చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రుని, ఇంత పుండాకూరుని ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్ కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు నిజమైన ఇండియన్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్లు కొట్టాలి మీరు ఈ చెత్త నా కొడుక్కి. మీరు గాని వీడిని ఇప్పుడు కంట్రోల్ చేయలేదా, వీడు మన దేశం గురించి ఇంకా ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా మాట్లాడతాడు వీడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. శేఖర్ కొడంగల్. ఈ రోజు చెప్పబోయేది మన ఎవరో కాదు, మన ఆటగాడు నాన్ వేషణ. ఓకే, శివాజీ గురించి మన దేవుళ్ళని చిన్న చూపు చూడడం చాలా తప్పు నాన్ వేషణ గారు. ఓకేనా? ఎందుకనే నా పైన అభిమానం ఉంది, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా రైట్స్ ఉంటాయి అడగడానికి. అందుకే నేను కూడా చెప్తున్నాను, శివాజీ కానీ మన దేవుళ్ళని చిన్న చూపు చూడడం కానీ చాలా తప్పు నాన్ వేషణ గారు. నా అభిమానత నాకు ఈ విషయం తెలియదు కదండి. కాదు, ఇది విని షాక్ అయ్యాను నిజంగా. ఓకే, నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని, నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు గాని వాటిని గాని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. ఏం నానా ప్రణవ్, ఇదంతా నిజమే? ఒక్క రోజులో ఇంత మార్పా? ఇదంతా భయమే. కేవలం 1,00,000 మందే కదా వెళ్ళిపోయింది ఒక్క రోజులో. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇలా భయపడిపోతే ఎలా చెప్పు? నువ్వు వ్యూస్ కోసం పెండ తినమన్నా తింటావని అది అందరికీ తెలుసురా. ఈ అదో నాటకాలు వద్దు ఇప్పుడు. అండ్ నువ్వు లైన్లో ఉండు, నీ ఫాలోవర్స్ తోటి మాట్లాడాలి. ఏంటి వర్క్ చాలా స్లోగా నడుస్తుంది, ఫాస్ట్గా నడవాలి కదా. ఏం పౌరుషం వస్తలేదా? మీకు తెప్పిస్తా. నిన్న లైవ్లో అదే అమ్మాయిలతోటి లైవ్ లో పెట్టాడు కదా మాట్లాడడానికి, 1-to-1 స్టాండ్ తీసుకోవడానికి. అప్పుడు ఒక మాట అన్నాడు అంటే మిమ్మల్ని అలా పోర్ట్రే చేయడానికి చూస్తున్నారు. కాదండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు గాని ప్రపంచ యాత్రికుడు ఆటగాడు కాదు కదా. నేను ప్రపంచ దేశాలు తిరిగాను, నేను తిరిగిన విజ్ఞానం, నేను చదివిన, నేను మాట్లాడిన ఇవి. అరే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళనే దేకలేదు, మీరెవరు? వాళ్ళు గెన్నెలు పండుకొని నా కోసం తిరిగితేనే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగులంట, వీడొక్కడే ఆటగాడంట. మీరేంటంటే అంత మురిసిపోతున్నారు? మీ మొగుడు గురించి, మీ పిల్లల గురించి నిజం చెప్తున్నాడానా? అదే ఆడంగులని. ఇలాంటి చెత్త నా కొడుకుని మీరు ఫాలో అవుతుంటే మీకు ఇచ్చే బిరుదులు ఇవి. అర్థమవుతుందా? ఇంతేనా సిగ్గు శరం ఉంటే? నేను చెప్పక్కర్లేదు, ఏం చేయాలో మీకు బాగా తెలుసు. రేయ్, ఏ రోజైతే మన దేశం గురించి కానీ, మన కాదు మా దేశం గురించి కానీ, మా ధర్మం గురించి తప్పుగా మాట్లాడావో ఆ రోజు నుంచే నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నువ్వే ఎగ్జాంపుల్. ఇప్పటి నుంచి ఎవడైతే పుట్టిన భూమి గురించి కానీ, నమ్మిన ధర్మం గురించి కానీ తప్పుగా మాట్లాడితే నీకు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుందని అందరికీ తెలియాలి. అర్థమవుతుందా?
ఇప్పటి వరకు నువ్వు ఎలాగైనా బతుకుండొచ్చు, కానీ ఈ రోజు నుంచి కేవలం భయంతోటే బతుకుతావు, భయంతోటే. డాన్మేషన్ అన్న నువ్వు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నావు, ఓకే, అంతవరకు. నువ్వు అందులో హిందూస్ ని, హిందూ కల్చర్ ని, హిందూ దేవతల్ని అన్నేసి మాటలన్నీ, సీతాదేవి రేప్ అయిందా, ద్రౌపది రేప్ అయిందా, ఎక్కడి నుంచి అయిందన్నా? నువ్వు ఎక్కడన్నా చదువుకున్నావా? కొంచెం చదివితే మాత్రం మాకు చెప్పన్నా. ఇప్పుడు గరికపాటి గారు అన్నారు అని అంటే ఆయన అన్నావంటే అనుకోవచ్చు, ఆయన కూడా ఒక పాతకాలం మనిషే. ఎంత హిందూ బోధకుడైనా సరే ఆయన కూడా ఒక అబ్బాయి, ఒక పాతకాలం మనిషే కాబట్టి సరే అనుకోవచ్చు. నువ్వు ఇక్కడ దేవతల్ని, హిందూ కల్చర్ ని ఇన్వాల్వ్ చేయాల్సినంత అవసరం ఏముంది? నువ్వు లేడీస్ కి సపోర్ట్ చేస్తే లేడీస్ కి సపోర్ట్ చేయి. అన్నెసెసరీగా హిందూ కల్చర్ ని, హిందూస్ ని, హిందూ వాళ్లే రేప్ చేశారు చాలా మందిని అని చెప్పి నీ దగ్గరే ఉన్న ప్రూఫ్ ఉందా? లేకపోతే మిగతా కంట్రీస్ లో కూడా హిందువులే ఉన్నారు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావన్నా? నువ్వు సపోర్ట్ చేయాలంటే కరెక్ట్ గా డైరెక్ట్ గా అమ్మాయిల గురించి మాట్లాడితే అమ్మాయిల గురించి మాట్లాడు. అబ్బాయిలు ఎంత వెదవలు అని చెప్పాలనుకుంటున్నావో చెప్పు, లేదా అమ్మాయిలు ఏ టైం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నావో అవన్నీ చెప్పు, అవి డిస్కస్ చేయి. టాపిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు మాట్లాడడం నేర్చుకో. అండ్ అంతేకాకుండా నిన్నటి నుంచి నీ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏంట్రా అంటే 14 years అమ్మాయితో నువ్వు ఒకవేళ అదే గనక నిజమైతే అన్నా నువ్వు ఇంకోసారి అమ్మాయిల గురించి మాట్లాడడం మానే. అర్థమవుతుందా? నువ్వు మాట్లాడితే వినే పొజిషన్ లో ఏ అమ్మాయి ఉండదు, ఇది గనక నిజమైతే. ప్లీజ్. రైట్, విన్నారు కదా నా అన్వేష్ని నెటిజన్లు ఎలా అరుచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపించబోయే వీడియో నా అన్వేషి క్షమాపణ చెప్పిన వీడియో. అందులో ఏం చెప్తాడంటే, ఇతను అందరికీ క్షమాపణ చెప్పేసాను ఇంకా అయిపోయిందంటూ ఇలా పెట్టేసి, ఇంకా నేను ఇప్పుడు విషయం ఇక్కడికో క్లోజ్ చేద్దాం, నేను ఇప్పుడు వెళ్ళి శాండ్విచ్ మసాజ్ చేసుకోవాలి, తర్వాత నైట్ సినిమా చూస్తే రిలాక్స్ అవుతాను, ఇంకా తర్వాత మీ ఇష్టం, మీరు అలాగే తగులుకుంటే మీ కర్మ అంటూనే ఇంకా ఇతని మాటలు ఎలా ఉన్నాయంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ఇంకా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటూ మళ్ళీ అదో ట్విస్టు. పైగా తను చెప్పదలుచుకుని చెప్పాడు, వాటి స్టైల్లోనే చెప్పాడు, క్షమాపణ చెప్తానంటూ అతని స్టైల్లో చెప్పి పైగా తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో కూడా భలే ట్విస్టులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఆ వీడియో మీరు చూస్తారు, చూసిన తర్వాత మీరే జడ్జ్ చేయండి. సో ఓవరాల్గా కొంతమంది ఇప్పుడు విహెచ్పి వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఇతను ఇలా రెచ్చిపోవడానికి అనసూయ ఎపిసోడే. సో అనసూయ రియాక్ట్ అవ్వాలి దీని మీద అనేది వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు తన వల్లే ఈ తనకు మద్దతు చెప్తూనే అన్వేష్ ఇదంతా చేశాడు. సో అనసూయ కూడా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు అనసూయ అన్వేష్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ రియాక్ట్ అవుతే కనీసం ఇప్పుడైనా తను రియలైజేషన్ అయినట్టు అని వాళ్ళు అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇతని క్షమాపణకు సంబంధించిన వీడియో చూసిన తర్వాత అసలు ఎంత భిన్నంగా ఉందంటే చాలా వెరైటీగా ఉంది. ఆయన స్టైల్లో అతను చెప్పుకుంటూ పోయి మళ్ళీ తిరిగి నా క్షమాపణలు మీరు స్వీకరించకపోతే, లేదా నా తప్పును స్వీకరించకపోతే మీరు సంవత్సరం పాటు ఇలా ఉంటారు అలా ఉంటారు, నా నాలుక మీద మచ్చలు ఉన్నాయంటూ డిఫరెంట్గా వాదిస్తున్నాడు. అంటే ఇదంతా కూడా ఒక వెటకారము, ఒక రకమైనటువంటి శాడిజం కనిపిస్తుంది అంటూ ఇదంతా కూడా మళ్ళీ నెటిజన్లు మండిపడుతున్నారు ఈ మొత్తం అంశాలను కూడా ఆ వీడియో చూసిన తర్వాత. మీరేమనుకుంటున్నారు ఒకసారి వీడియో చూసిన తర్వాత ఆ వీడియో గురించి మీకు ఏమనిపించింది? అలాగే ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ ప్రొలాంగ్ అవుతున్న నేపథ్యంలో అనసూయ కూడా దీనికి క్షమాపణ చెప్పాలా? అలాగే అన్వేష్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి క్షమాపణ వీడియో చూసిన తర్వాత? ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంట హిందువుని కాదట, క్రిస్టియన్ అని ఒకడు, ముస్లిం అని ఒకడు. అరే వినాయకుడిని, భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ తిప్పుతున్నాను, మీరు చూశారు. కిల్లిమంజారో కొండెక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని. నేను జస్ట్ 4 రోజులు అయింది మహాభారతాన్ని ఉపవాసం ఒంటు పూటతో 60 రోజులు చెప్పాను. రేపు రామాయణం చెప్తాను. రామాయణం అయిపోయాక భాగవతం చెప్తాను. అది నా ఇష్టం. నేను హిందూ ధర్మంలో పుట్టాను. మీరెవరు చెప్పడానికి? భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, చోటాచార్యం, బడాచార్యం ఇన్ని తిరిగి చూపించాను. ఏ యూట్యూబర్ చూపించారు? నేను హిందువుని కాబట్టి చూపించాను. తర్వాత 128 దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించాను. ఎందుకు చూపించాను? నేను హిందువుని కాబట్టి, నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి చూపించాను. నువ్వెవడో చెప్పడానికి నేను హిందువుని కాదని. దానికి తోడు ఇప్పుడు యాంటీ నేషన్ గోళ. నేను అమెరికాలో ఉన్నానని చెప్పి, ఒకడు దుబాయ్లో ఉన్నానని చెప్పి, ఈ పాస్పోర్ట్ ఫస్ట్ పాస్పోర్ట్ 128 దేశాలు ఈ పాస్పోర్ట్తో తిరిగాను, ఈ పాస్పోర్ట్తో తిరిగాను. ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చింది ఈ పాస్పోర్ట్. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని, యాంటీ నేషన్ అని. నేను ఇండియా వదిలి 6 సంవత్సరాలు అవుతున్నా. నేను ట్యాక్స్ కడుతున్నాను. మేసం మెలేసి చెప్తున్నాను, ట్యాక్స్ ఎందుకు కట్టాల్సిన పనే లేదు. అయినా ట్యాక్స్ ఎందుకు కడుతున్నానంటే
భారతదేశం బాగుండాలి, అభివృద్ధి సాధించాలని ఆ ట్యాక్స్ డబ్బులతోనో ఆ ఉచిత పథకాలతోనో మా ఫ్యామిలీ బాగుపడ్డది. ఇప్పుడు నాకు కట్టే ఛాన్స్ వచ్చింది కాబట్టి కట్టి నా రుణాన్ని తీర్చుకుంటాను. నువ్వెవరో చెప్పడానికి యాంటీ హిందూ అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను, ఉల్లిపాయలకి టమాటాల కోసం ఎవడైతే ఈ వీడియోలు చేస్తున్నారో, మార్క్ మై వర్డ్స్, కర్మ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. వచ్చి సర్వనాశనం చేసిన రోజు నేను గుర్తొస్తాను. నాకేం పోలేదు, 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్తో, అందమైన ఆరోగ్యంతో, హ్యాపీగా ఆటలాడుకుంటూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే సంకనాకపోయేది నువ్వే మిత్రమా. ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే. ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జొర్లింది కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా, వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.